చేస్తూ సంబరాలు చేస్తున్నారు. భారత్ ఆర్మీ తగిన బుద్ధి చెప్పిందంటూ సరూర్ నగర్ లో సెల్యూట్ ఇండియన్ ఆర్మీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలుపుతూ ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా సంబరాలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ జెండాలను కాలుస్తూ ఏదైతే టపాసులు పేలుస్తూ భారత ఆర్మీకి సెల్యూట్ చెప్తున్నారు హైదరాబాద్ నగర వాసులు. సో అందులో భాగంగానే ఇటు సరూర్ నగర్ లో పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు రోడ్ల మీదకు వచ్చేసి పాకిస్తాన్ జెండాలను కాలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము పాకిస్తాన్ ఏదైతే సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ని తొక్కుతూ ఏదైతే ఇక్కడ భారత సైన్యం చేసినటువంటి సాహసోపితమైనటువంటి చర్యకు పూర్తిగా మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుతున్నారు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. ఎల్బీ నగర్ సరూర్ నగర్ లో మనం ఉన్నాము. ఈ రోజు మన దేశపు ఆడబిడ్డల నుడితన సింధూరాన్ని తీసేసిన వాళ్ళకి ఈ రోజు చేసిన ఉగ్రదాడికి ఇది ఒక గుణపాఠం. ఆపరేషన్ సింధూర్ పేరు మీద ధర్మాన్ని అడిగి మరణకాండ సృష్టించిన ఉగ్రవాదులకి ఇది ఒక గుణపాఠంగా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ఎవరైతే చేశారో త్రివిధ దళాలకు మా మద్దతు ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళండి, హమ్ తుమారే సాథే అని చెప్పి ప్రతి ఒక్క భారతీయులం ఈ రోజు వచ్చాము. మా ఉన్నాము, వాళ్ళు మా ఆశీర్వాదాలు యుద్ధాల మీద ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే దేశంలో ఉన్న దేశద్రోహులతో పాటు ఉగ్రవాదాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఇది ఏదో ప్రతిదాడి అని మీరు అనుకుంటున్నారేమో. ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఇది ఒక హెచ్చరిక. దేశంలో ఉంటూ దేశం నీడన బ్రతుకుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పటికైనా పాకిస్తాన్ జిందాబాద్ అని అనే వాళ్ళందరూ దేశం వదిలి వెళ్ళిపోండి, సమయం ఆసన్నమైంది. ఒకవేళ మీకు ఆపరేషన్ సింధూర్ పేరు పైన ఆర్మీ దళాలు చేసినది ప్రూఫ్స్ కావాలి, ఆధారాలు కావాలి అని అనుకుంటే పొండి, పాకిస్తాన్ లో బ్రతకండి, పాకిస్తాన్ లో ఉండి అక్కడ ఏం ఆధారాలు ఉన్నాయో చూడండి. సరూర్ నగర్ డివిజన్ లో సరూర్ నగర్ ప్రజలందరూ కూడా భారతదేశ ఆర్మీ వైపు ఉన్నాము. పాకిస్తాన్కి ఒక హెచ్చరిక, మా ఇండియా వైపు కన్నెత్తి చూస్తే కండ్లు పీక్తాం, కాలు పెడితే కాలు నరుకుతామని మన భారతదేశ సైన్యం చెప్తున్నది. వందల సంవత్సరాల నుంచి పాకిస్తాన్ వాళ్ళు చేసేది ఏంటంటే ఆకతాయ పనులు. అరే భారతదేశం మమ్మల్ని ఏమి చెయ్యదు అని ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ఓపిక నశించిపోయి ప్రతి భారతీయులు రోడ్ల మీదకి వచ్చి ఇలా పాకిస్తాన్ జెండానేసి తొక్కుతున్నాం. రేపు అవసరమైతే ఆర్మీకి కూడా వెళ్తాము. పాకిస్తాన్ అంతు చూసి పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. అది ఖచ్చితంగా మన భారతదేశ ఆర్మీ చేయబోతుంది. పహల్గామ్ దాడికి ఏదైతే ఇది గట్టి చర్య అంటారో 200% గట్టి చర్య. రేపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా మన భారతదేశం కైవసం చేసుకోబోతుంది. ఈసారి ఇండియన్ ఆర్మీ ఎక్కడ ఊరుకునేది లేదు. అన్కాంప్రమైజ్డ్ వేళ ఎకానమీ కొంచెం డిస్టర్బ్ అయినా, కొంచెం ఆర్థిక నష్టమైనా నాలాంటి వాళ్ళు ఎంతో కాంట్రిబ్యూషన్ చేసి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇండియన్ ఆర్మీకి కాంట్రిబ్యూషన్ చేసి ఈసారి వాళ్ళ తాట తీయాల్సిందే, వాళ్ళ నడ్డి విరగొట్టాల్సిందే. పాకిస్తాన్ జెండాలకు పూర్తిగా గుడ్లు కొడుతున్నారు. మరోవైపు ఏదైతే పెండ నీళ్లు కూడా పోస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆపరేషన్ సింధూర్ పై ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అయితే సంబరాలు జరుగుతున్నాయి. నగర వాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారత సైనికులకు సెల్యూట్ చెబుతూ తమ మద్దతును తెలుపుతున్నటువంటి పరిస్థితి. పహల్గామ్ ఉగ్ర చర్యకు భారత్ ధీటైన సమాధానం చెప్పిందంటే కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ జెండాలను రోడ్డు మీద వేసేసి తొక్కుతూ ఏదైతే పెండ నీళ్లు కూడా వేస్తున్నారు మనం చూస్తున్నాము. సో మరోవైపు భారతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి అంటూ కూడా ఏదైతే స్లోగన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ శ్రీవాణి ఏదైతే పాకిస్తాన్ జెండాలను రోడ్డు మీదకు వేసి పెండ నీళ్లను వేసి మొత్తం కూడా ఇక్కడ ఒక కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. మొత్తానికైతే ఇటు భారత సైనికులకు సెల్యూట్ చెబుతూ ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాడవాడల అనేక ప్రాంతాల్లో ఇటు పౌరులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మొత్తం కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ భారత సైనికులకు తమ సెల్యూట్ని తెలుపుతున్నటువంటి